మీరంతా ప్రేమించే ప్రజలే, నేను కాదంటలేదండి. మీరంతా దేవుణ్ణి ప్రేమించే ప్రజలే. మరి ఆశీర్వాదం ఎందుకు లేదు? కొన్ని కుటుంబాల మీద శాపాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఎందుకు? క్రైస్తవ కుటుంబాలన్నీ దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆశీర్వాదాలతో నింపబడాలని, దీవెనలతో నింపబడాలని, కృప క్రైస్తవ కుటుంబాల మీదకి రావాలని తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు బిడ్డలారా, కానీ క్రైస్తవ కుటుంబాలను చూస్తే చాలా కుటుంబాల మీద దేవుని దీవెనలు లేవు. పరిశీలన చేసుకోండి. దేవుని ఆశీర్వాదాలు లేవు, పరిశీలన చేసుకోండి. మరేమున్నాయి పాస్టర్? చాలా కుటుంబాలను గమనిస్తే ఏదో ఒక శాపం, పిల్లల మీదకో, పెద్దల మీదకో, కష్టార్జిత మీదకో, ఇంటి మీదకో శాపం 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 వెళ్తూ ఉంది. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమిస్తున్న మీరు బాగా వినండి, లోకంలో ఉన్న వాటిని కూడా ప్రేమిస్తున్నారు. అవునా కాదా? దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు. దేవుని మాట ఏంటో తెలుసా? లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమించద్దు. లోకంలో ఉన్నదంతా అనగా 1 యోహాను 2:15-16 వాక్యాల్లో ఉంటుంది. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. అవి తండ్రి వలన పుట్టినవి కావు, తండ్రికి సంబంధించింది కాదు. ఈనాడు 90% క్రైస్తవులు